అంటే అంబులెన్స్ లో వద్దామని జగన్ అనుకున్నారు. ఎస్పీగా పర్మిషన్ ఇవ్వలేదు, నాకు తెలియదు. నేను తర్వాత వీడియోస్ లో చూసాను. అది జగన్ అంబులెన్స్ గురించి చూసి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఎస్పీ గారు ఒప్పుకోలేదండి. మేము కంట్రోల్ చేయలేం, ఏదో చెప్పినట్టున్నారు. కానీ జగన్ గారు అయితే భరత్ అన్నకి చెప్పి వెంకటేష్ గౌడ్ గారికి ఇద్దరు చెప్పారు. వచ్చి మళ్ళీ భరత్ అన్నే కూర్చొని అంబులెన్స్ లో కూర్చొని మొత్తం ట్రీట్మెంట్ అయిపోయి లాస్ట్ జగన్ సార్ హెలిప్యాడ్ దగ్గర మళ్ళీ అన్న తీసుకెళ్లారు. భరత్ అన్న గారు మాట్లాడారు జగన్ గారు ఏమన్నా మాట్లాడాను. లాస్ట్ మొంట్లో జగన్ అన్న గారు నేను దూరంగా ఉన్నా కూడా దగ్గర పిలిచి 2 చేతులు పెట్టుకొని నొప్పి తగ్గిందా చేసి అని ఎలా ఉందో అని అడిగేసి ఏమైనా స్కాన్ అయినా చేయించుకున్నా లేదా అంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాను అన్న, స్కాన్ నుంచి తిరుపతికి చేసుకుంటామని తీసుకుని పెద్ద ఆయన రామచంద్ర గారు తీసుకెళ్ళిపోతే తర్వాత మిథున్ గారికి అటాచ్ చేసి విజయన్ ఆరోగ్యమైన కాపాడుకో చెప్పారు. జాగ్రత్తగా అనేసి చెప్పడం, అదే విధంగా అంటే ఆయన కళ్ళెదుటే ఇలాంటి సంఘటన జరగడంతో ఆయన కూడా భావోద్వేగానికి నాకు గురి అయ్యారు. అక్కడ మామూలుగా జగన్ ఎప్పుడు చూసి చిరునవ్వుతో చూస్తాం. ఎంతమంది జనాలు ఉన్నా ఎంత తోసినా చిరునవ్వు చూస్తాం. నేను ఫస్ట్ టైం కోపం చూసిన మొహం. అంటే ఒక కార్యకర్తకి దెబ్బ తగిలితే రక్తం చూసింటారు. నా అంటే రక్తం ఆయన చేతికి అంటుకున్నాను, ఆ కోపంతో దిగేస్తారు ఆయన. ఎప్పుడు చూడలేదు అంత కోపం జగన్. జగన్ కోపం వస్తుంది, నేను ఫస్ట్ చూస్తున్నాను.